ఈరోజు ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ధోరణితో రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటుందనే దానిలో ఏ రకమైనటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా 2 పంటలు 3 పంటలు పండేటువంటి భూముల్ని అభివృద్ధి పేరిట బలవంతంగా లాక్కోవడం అనేది జరుగుతుంది. నిన్నగాక మొన్న కరేడు గ్రామంలో అక్కడ ఆల్రెడీ ఇండోసాల్కి వేరే చోట పక్కన ఉన్నటువంటి రావూరు చేవూరులో భూములు ఇచ్చుంటే అది కాదని అది వేరే దానికి ఇస్తామని చెప్పి ఇక్కడ భూములు కావాలని తీసుకున్నారు. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకున్నారు. అయితే ఇంటర్మీడియట్ ల్యాండ్ అంతా కలిపి ఇంచుమించు 48,000-49,000 ఎకరాలు ఉంది. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ వాగులు వంకలు ఇలాంటి అనేక రకమైనటువంటి ఇంటర్మీడియట్ పోరంబోక్ ల్యాండ్స్ అన్ని కలిపితే ఇప్పుడు అదనంగా ఇంకో 16, అంటే ఇప్పటికే ఉంది 50, ఇంకో 16 66, ఆ మధ్యలో ఉండే ప్రభుత్వ భూమి అంతే కలిపితే ఒక 70,000 ఎకరాల భూమి ఒక క్యాపిటల్ కట్టడానికి తీసుకుంటామని చెప్తున్నారు. అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి వింత ఎవరైనా వినుంటారా? ఎక్కడైనా ఒక చిన్న నగరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, ఒక సిటీని కూడా నిర్మించాలనుకున్నప్పుడు గాంధీనగర్ లాంటి ఒక కొత్త క్యాపిటల్ కట్టారు, నయా రాయ్పూర్ అనే కొత్త క్యాపిటల్ కట్టారు, చండీగఢ్ కట్టారు, భువనేశ్వర్ కట్టారు. ఇలాంటి క్యాపిటల్స్ అన్నీ కట్టి ఇప్పుడు భువనేశ్వర్ కానీ చండీగఢ్ స్టోరీస్ కానీ మనం చూస్తే ఈవెన్ న్యూఢిల్లీకి కూడా జస్ట్ 500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఏరియా నేషనల్ క్యాపిటల్గా ఉంటే ఇక్కడ 70,000 ఎకరాలు దేనికి అనేటువంటిది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అయితే మొదట తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకు సంబంధించి ఈనాటి వరకు ఒక ప్రణాళిక లేదు, అంటే ఈ ఇయర్ వైజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఈ ఫస్ట్ ఇయర్ ఇది చేస్తాం, సెకండ్ ఇయర్ ఇది, థర్డ్ ఇయర్ ఇది, ఇన్ని సంవత్సరాల్లో ఈ ఎంటైర్ ల్యాండ్ని పూల్ చేసిన ల్యాండ్ డెవలప్ చేస్తాము, ఈ ల్యాండ్లో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తామన్న దానికి సంబంధించి ఒక టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ లేదు. ఇంతవరకు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, 11 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ భూముల్లో వాళ్ళకి ఎక్కడ ప్లాట్స్ వస్తాయో రెసిడెన్షియల్ ఇవ్వలేదు, కమర్షియల్ ఇవ్వలేదు.